నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే. పూనం కౌర్ గారు మళ్ళీ ట్వీట్ వేశారు త్రివిక్రమ్ గారి మీద. నేను ఆల్రెడీ కంప్లైంట్ ఇచ్చాను, కానీ ఒక్కరు కూడా పట్టించుకోలేదు, అసలు మీరు ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతున్నారు. అసలు వాళ్ళ మధ్య ఏం జరుగుతుంది అనేది ఎవరికీ తెలియదు. మీరు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి. ఒకటి గత చాలా ఏళ్ల నుంచి, కనీసం ఒక డజన్ ఇయర్స్ నుంచి, ఓ పుష్కరం నుంచి అయినా సరే ఇంచుమించు కొంచెం అటు ఇటుగా పూనం కౌర్ త్రివిక్రమ్ మీద కానీ పవన్ కళ్యాణ్ మీద కానీ ఎప్పుడు టైం దొరికినా వాళ్ళు ఏం చేసినా, ఏ సిచ్యువేషన్ ఎదురైనా ఏదో ఒక రూపంలో పోక్ చేస్తూ వస్తుంది. ప్రత్యక్షంగానో పరోక్షంగానో పోక్ చేస్తూ వస్తుంది. ఇది వాస్తవం. అప్పట్లో ఏంటంటే తెలిసి తెలియక గిల్లి అన్నట్టుగా చెప్పేది. ఈ మధ్య కాలంలో డైరెక్ట్ అటాక్ చేసేస్తుంది, పేర్లు కూడా చెప్పేస్తుంది. ఇంతకుముందు పేర్లు చెప్పాల, జస్ట్ ఇండైరెక్ట్ గా మాట్లాడారు. గురూజీ అని చెప్పేది. పవన్ కళ్యాణ్ కూడా డైరెక్ట్ అనకుండా ఇంకో రకంగా వాళ్ళు చేసిన దానికి కౌంటర్లు ఇచ్చేది. ఇప్పుడు డైరెక్ట్ గా అటాక్ చేస్తుంది. సరే, వాట్ ఎవర్. ఒకటి మాత్రం నమ్ముతాను నేను కూడా, ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి నేను వేదన నేను చూస్తున్నా కాబట్టి కొన్ని ట్వీట్లలో పలానా వాళ్ళ వల్ల ఎవరి వల్లనో నువ్వు ఇబ్బంది పడ్డావు అనేది మాత్రం వాస్తవం. ఆ ఇబ్బంది ఏంటన్నది నీకే తెలుసు. అది మానసికంగానో శారీరకంగానో వాట్ ఎవర్, ఐ డోంట్ నో. బట్ ఎవరి వల్లనో నువ్వైతే ఇబ్బంది పడ్డావు. నువ్వు ఇబ్బంది పడ్డావు కాబట్టి నీ వేదనని నువ్వు చెప్పుకుంటున్నావు. అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అమ్మ నువ్వు ట్వీట్లు పెట్టకు, ఇది మా అసోసియేషన్ కాదు, ట్విట్టర్ మా అసోసియేషన్ కాదు కదా. ట్వీట్లు పెట్టగానే ఏదో చేయడానికి మా అసోసియేషన్. ఫిజికల్గా నువ్వు వచ్చి ఏదైనా చెయ్యి, లేదా మెయిల్ పంపు, ఉత్తరం రాయి, మేము చూస్తాం, మేము దాన్ని పరిష్కరిస్తామని వాళ్ళు చెప్పారు. ట్వీట్లలో ఏముంటుంది చెప్పు, నీ అభిప్రాయం ఏదో పట్టేసుకుంటూ ఉంటావు. నిజంగా ఇబ్బంది పడి రాసిందా లేక ఈమెకి ఏదైనా పిచ్చి బట్టి రాసిందా అనుకుంటారు. నీకు పిచ్చి బట్టలేదు, లేదు నువ్వు ఇబ్బంది పడ్డావు అనే విషయం తెలియాలంటే నువ్వు దానికి ఇంకా ముందుకు తీసుకెళ్ళాలి. ఎందుకు ముందుకు తీసుకెళ్ళట్లేదు అంటే దానికి ఆన్సర్ నువ్వే చెప్తున్నావు. లేదు నాకు తెలుసు ఆయన చాలా పెద్ద తలకాయలు, న్యాయం జరగదు, నాకు న్యాయం జరగదు నువ్వు డిసైడ్ అయిపోయావు. అయినప్పటికీ మా అసోసియేషన్ స్పందించింది. నువ్వు చెప్పిన దానికి వాళ్ళు ఒక ఉత్తరం రాశారు. దాంట్లో ఏముందంటే, అమ్మా పూనం కౌర్ గారు, మీరు ఏదైతే చెప్పారో ఒక ఆయన మీద మీరు పాస్ చేసిన ఎలిగేషన్ మేము తీసుకున్నాము. మీరు పలానా తేదీకి పలానా టైంకి ఎక్కడో ఊరి చివర గుడిసెకో కొండ మీదకో రమ్మని చెప్పాల, మా ఛాంబర్స్కి రండి. ఫిలిం ఛాంబర్స్కి వస్తే, మా అసోసియేషన్ దగ్గరికి వస్తే మేము చూస్తామంటే దానికి కూడా ఈవిడ ఒక కండిషన్ పెట్టింది, ఫీమేల్ టీం ఉంటేనే వస్తాను అని. సరేనండి, ఆ ఫీమేల్ కమిటీనే పెడతాము. అది కూడా 2 సినిమాకి సంబంధించిన వాళ్ళు, 2 నాన్ సినిమాకి సంబంధించిన వాళ్ళ 4 కూర్చోబెట్టి నీ సమస్యను మేము పరిష్కరిస్తాము పలానా డేట్కి పలానా టైంకి పలానా లొకేషన్లో అని వాళ్ళు క్లుప్తంగా చెప్పారు. చెప్పిన తర్వాత ఆ తర్వాత సరే నెక్స్ట్ నువ్వు ఏం చేస్తావో చూసి నువ్వు చెప్పింది విన్న తర్వాత నెక్స్ట్ మనం ప్రొసీడ్ అవుతాము అని ఉత్తరంలో ఉంది. దాన్ని నువ్వు పట్టుకొచ్చి నో ప్రొసీడింగ్స్ ఆఫ్టర్ దిస్ అని చెప్పావు. సరే, నో ప్రొసీడింగ్స్ అంటే నీకు ఒక ఉత్తరం వచ్చింది, దాన్ని రిప్లై నువ్వు ఇవ్వాలిగా. నువ్వు ఎప్పుడన్నా వెళ్ళావా? లే. శివబాలాజీ గారు కూడా అదే అన్నారు, అమ్మా తల్లి నువ్వు వచ్చి చెప్పు, అక్కడికి వస్తే నాకు న్యాయం జరగదు, మరి నీ ప్రాబ్లం ఏంటి, పలానా నన్ను ఇలా అంటున్నా, నన్ను గిల్లాడు. అమ్మ నువ్వు అలా పాస్ చేయడానికి లేదు ఎలిగేషన్. మా అసోసియేషన్ ఒకటి ఉంది కదా, మేము ఎందుకున్నాం ఇక్కడ పెట్టు. కానీ ఒకటి చెప్తున్నా పూనం కౌర్కి, నిజంగా నేను పర్సనల్గా చెప్తున్నా, 100 to 100% శివబాలాజీ గారు అండ్ మా మంచు విష్ణు గారు అవుట్ అండ్ అవుట్ ఈవిడ సమస్యను తీరుస్తారు. ఇఫ్ షీ గో దేర్. తను అనుకుంటుంది న్యాయం జరగదు ఏదో అవుతుందని, బట్ సిన్సియర్గా నీది వైపుగా న్యాయం ఉండి అవతలోడు తప్పు చేస్తే అవుట్ అండ్ అవుట్గా నీకు న్యాయం చేస్తారు. లేదు నీకే నీలోనే తప్పు ఉంది, అవతలోళ్ళ మీద కావాలని ఎలిగేషన్ చేస్తే నీకేం ఒరగదు. బట్ ఇప్పుడు ఎలా పోట్రే అవుతుందంటే, నిజంగా నీలోనే తప్పు ఉందా, అందుకే నువ్వు బయటికి రావట్లేదా అని అడుగుతున్నా. నిజంగా అన్యాయం జరిగితే వెంటనే బయటకు వచ్చేయాలి. సరే, వెంటనే రాకపోయినా లేటుగానన్నా రా. లేటుగా కూడా నీకు ఎన్నేళ్ళు పట్టింది? నీకు పేర్లు చెప్పకుండా ఆడుకోవడానికే 10 ఏళ్ళు పట్టింది. జల్సా టైం నుంచి ఎప్పుడమ్మా? ఎప్పుడో పెడతానే ఉన్నావు పోస్టులు. అంటే ఇప్పుడు ధైర్యంగా పేరు చెప్పావు. సరే, నువ్వు పేరు చెప్పావు, ఐ యాక్సెప్ట్ దట్. ఆ పేరు చెప్పావు కదా, పేరు ఇక్కడికి వచ్చి చెప్పు. చెప్పిన తర్వాత నీకు ఏమేం జరిగిందో వాళ్ళు కొన్ని క్వశ్చన్లు వేసుకుంటారు, అవన్నీ రాసి పెట్టు, లేదా చెప్పు, వాళ్ళే రాసుకుంటారు నీ వల్ల కాకపోతే. దాన్ని ఇంచు వాళ్ళు పరిష్కరిస్తారు. ప్రతి దాని నుంచి ఆయన దగ్గర ఎక్స్ప్లెనేషన్ అడుగుతారు. ఆయన ఐదర్ ఎస్ ఆర్ రాంగ్, లేదండి నువ్వు విత్ ప్రూఫ్స్ ఏమన్నా చెప్పు, ఏదో పలానా టైంలో పలానా దగ్గర ఇలా జరిగింది అని చెప్పు. ఓకే, ఆ టైంలో నేను అక్కడ లేనండి ఆవిడ ఊరికే చెప్తుంది. లేదు అవును నిజమే తను చెప్పింది, నేను అక్కడ ఉన్నాను, కానీ జరిగింది ఇది కాదు ఇంకోలా జరిగింది, ఆవిడ ఇంకోలా చెప్పింది. వాట్ ఎవర్,
దే విల్ నో. ఏదో ఒకటి బయటకైతే వస్తుంది ఒకటి కదా, బయటికి గట్టిగా వస్తుంది. చెప్తే. నువ్వు న్యాయం జరగదని మైండ్లో ఫిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా నువ్వు ఎక్కడికి వెళ్ళినా జరగదులే అని చెప్పి నువ్వు వదిలేస్తా, వాళ్ళు నన్ను పట్టించుకోవట్లేదు అంటావే. వాళ్ళు పట్టించుకున్నారు, నీకు ఆల్రెడీ క్లుప్తంగా లేఖ రాశారు, నీ మెయిల్, నువ్వు చేసిన మెయిల్కే రిప్లై వచ్చింది. ఆ రిప్లై తర్వాత నో ప్రొసీడింగ్స్ ఆఫ్టర్ అంటే వాళ్ళని వెంట పడతారా? నువ్వు ఎక్కడుంటే పూనం కౌర్ ఎక్కడున్నావు వెంటనే చెప్పు, మా కమిటీ మీద ఇంటికి వచ్చేస్తుంది. లేచావా లేదా, ఎన్ని గంటలకు లేస్తావు, కింద కూర్చున్నాము, ఇట్లాంటివన్నీ చేయరు. నువ్వు కదా కంప్లైంట్ బాధితురాలివి, నువ్వు నీ దగ్గరకు ఆల్రెడీ వాళ్ళు రెస్పాండ్ అవుతామని చెప్పారు. ఇప్పటికీ లేదు అంటే ఇప్పుడు నువ్వు ఎవరిని నిందిస్తున్నావు అంటే మా అసోసియేషన్ ఎవరిని పట్టించుకోదని చెప్తున్నావా? లేదు కదా. దే రిప్లైడ్. అసలు ఆ రిప్లై కూడా రాకపోతే నువ్వు అను తప్పు. అండ్ ఆ రిప్లైకి నీ రిప్లై ఏంటి? మళ్ళీ నేను రమ్మన్నారు పోలేదు, ఎందుకు పోలేదు అంటే నాకు న్యాయం జరగదు అంటున్నావు. మరి అప్పుడైతే ట్వీట్ వేయడమే మానేయచ్చు కదా. లేదు నేను ట్వీట్లే పెడతాను, నాకు ఇక్కడ జరగని న్యాయం కనీసం జనాలన్నా చేస్తారేమో అని ట్వీట్లు పెడుతున్నావు. అలా చేయడం కూడా తప్పేను వీళ్ళు అంటున్నారు. బట్ తను నిజంగా బయటకు వస్తే 100% న్యాయం జరుగుద్ది. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.